అమెరికా యూటర్న్ తీసుకుంది. మొన్న ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకు సంబంధించినటువంటి రఫేల్ యుద్ధ విమానాలు కూలిపోయినాయి అని ప్రకటించింది ఎవరు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఎందుకు? మనం రఫేల్ కొన్నాం. అమెరికా వాళ్ళ F-35 కొనమన్నా కొనలేదు, F-16 కొనమన్నా కొనలేదు. సరే చైనా వాడికి సంబంధించిన JF-17 మనం నమ్మం. ఇంకోటి ఆ JF-17 మనం కూల్చాం పాకిస్తాన్లో, అలాగే F-35 కూల్చాం. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే ఏం చెప్పుకొచ్చాడు? మేము కూల్చాము, ఇదే పాకిస్తాన్ కూల్చింది, భారతదేశం వెనకబడింది అని. తర్వాత ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది పాకిస్తాన్ యుద్ధ విమానాలే కూలినాయి అని. కానీ ముందంతా కూడా 6 యుద్ధ విమానాలు, 7 యుద్ధ విమానాలు, 8 యుద్ధ విమానాలు. దాన్ని పాకిస్తాన్ చైనా మీడియా ఏమని ఫోకస్ చేసింది? భారత యుద్ధ విమానాలే కూలినాయి అని. అమెరికా అధ్యక్షుడు చివరికి మొన్న చెప్పుకొచ్చింది అవి పాకిస్తాన్ విమానాలు. ముందు రఫేల్ అన్నటువంటి పాయింట్ తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు అమెరికాకి సంబంధించిన ఒక సంస్థ దీని మీద మొత్తం సర్వే చేసి చెప్పింది ఏంటంటే, అన్ని వాళ్ళు యూట్యూబ్ల దగ్గర నుంచి, ఫేస్బుక్ల దగ్గర నుంచి, వివిధ వెబ్సైట్లో వచ్చిన వార్తలన్నీ చూస్తే 100కి 95 వార్తలు రఫేల్ కూల్ని అని పుట్టించింది చైనా. ఎందుకంటే చైనాకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు భారత్ కూల్చింది. ఆ విషయం వెలుగులోకి వస్తే పరువు పోతుంది అన్నటువంటి ఉద్దేశంతో రఫేలే కూల్ని, భారతే నష్టపోయింది అన్నటువంటి దాన్ని పాకిస్తాన్ వాళ్ళు ప్రచారం చేస్తే దాన్ని హైలీ ప్రాపగాండా క్రియేట్ చేసింది చైనా అని తేల్చింది. ఇది అమెరికన్ సంస్థ. అంటే అమెరికాకు కూడా యూటర్న్ తీసుకున్నట్టు అనమాట. ఆపరేషన్ సింధూర్లో రఫేల్ కూలింది కాదు అన్నటువంటి యూటర్న్ తీసుకున్నట్టు.